విరాజి M3 మీడియా పతాకం మీద నేను నిర్మించినటువంటి విరాజి అనే చిత్రం వరుణ్ సందేశ్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ ఫిలిం ఆగస్ట్ 2న థియేటర్లో రిలీజ్ అయింది. అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల మిగతా సినిమాలు అన్నీ చాలా ఉన్నాయి. ఆ టైంలో ప్రేక్షకులు అందరూ ఆ టైంలో ఎక్కువగా థియేటర్లో చూడలేకపోవడం జరిగింది. సో ఈ సినిమాని మేము ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా OTTలో తీసుకురావాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. సో అలాగే మేము వర్కౌట్ చేసాము. సో ఆహా ఈ రైట్స్ అనేది పొందడం జరిగింది విరాజి మూవీది. సో ఇది ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది విరాజి మూవీ. సో అందరూ ఈ సినిమాని విరాజి సినిమాని ఆహా OTTలో చూడండి. ప్లీజ్ వాచ్ విరాజి. మీ అందరికి కూడా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు రాఘవ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఒకటి చేశాను. అది ఏంటి అంటే, మీరు సినిమా చూస్తేనే బెటర్ నేను చెప్పేదానికంటే. ఇప్పటికి చెప్పి బాగా కూపున్ కపుల్ అంటారు. సో ఇట్స్ అ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ వరుణ్ సందేశ్ని చాలా కొత్తగా చూస్తారు ఈ మూవీలో, ఎందుకంటే హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. మళ్ళీ చెప్తే పదే ఇదే చెప్తున్నాడేమో అనిపిస్తుంది, కానీ డెఫినెట్లీ చెప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ మహేంద్ర గారు అన్నట్టు ఆగస్ట్ 2 ఇది ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో అలాగే నెంబర్ ఆఫ్ మూవీస్ రావడంతో జనాలు సరిగ్గా చూడలేకపోయారు. సో లక్కీలీ 22 నుంచి స్ట్రీమ్ అయిపోతుంది ఆహాలో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద మూవీ అండ్ యూ వోంట్ రిగ్రెట్. ఒక్కసారి సినిమా చూస్తే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. 100% ఎంటర్టైన్మెంట్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ రియలీ థ్రిల్లింగ్. సో ఆగస్ట్ 22 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆహాలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మూవీలో క్యారెక్టర్ ప్లే చేశాను, ఈవెంట్ మేనేజర్ క్యారెక్టర్. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారండి. లైక్ ఎవరు క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. క్రెడిట్ టు మహేందర్ గారు, వరుణ్ అన్న, ఎవ్రీవన్ ఆన్ ది టీమ్. చాలా బాగుందండి ఫిలిం. లైక్ యూ విల్ లవ్ ఇట్. హూ ఎవర్ మిస్డ్ ఇట్ ఇన్ థియేటర్స్, డెఫినెట్లీ ఆగస్ట్ 22న ఆహాలో చూడండి. విల్ లుక్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ హర్ష గారు యాక్చువల్గా రావాల్సిందండి. ఆయన మదర్కి బాగాలేక బెంగళూరు తీసుకువెళ్ళారు. సో తను హాస్పిటలైజ్డ్ అవ్వటం వల్ల తను ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళ మదర్ హాస్పిటలైజ్ అయ్యారు. సో తను కూడా ఒకసారి తన వైపు నుంచి మెసేజ్ని కన్వే చేయమని చెప్పారు మీ అందరికీ కూడా. సో ప్లీజ్ వాచ్ విరాజి ఇన్ ఆహా OTT. థ్యాంక్ యూ. పేరు జీవి అజయ్ కుమార్. ఐఎమ్ ఏ DOP ఫర్ దిస్ ఫిల్మ్. మా ఫిల్మ్ ఆల్రెడీ 2 ఆగస్ట్ రిలీజ్ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది మిస్ అయ్యారు యాక్చువల్లీ థియేటర్స్లో. మేబీ కొన్ని ప్లేసెస్లో థియేటర్స్ లేవు అండ్ దానివల్ల చాలామంది మిస్ అయ్యారు. అండ్ కొంచెం మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్. అండ్ 1 hour 45 minutes అవ్వడం వల్ల ఐ విష్ లైక్ OTTలోని మంచిగా జనాలు చూస్తారు, మంచిగా రీచ్ అవుతుందని. అండ్ దిస్ 22 ఆగస్ట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఫిల్మ్. ఐ విష్ ద ఫిల్మ్ విల్ గెట్ ఎ గుడ్ రీచ్. థ్యాంక్ యూ అండి. నా పేరు వినోద్ కుమార్ నువ్వుల. ఈ విరాజి మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంటే ఒక కీ రోల్ అనుకోవచ్చు. చిన్న క్యారెక్టరే కానీ కీ రోల్, కథను మలుపు తిప్పే క్యారెక్టర్. అదేంటి అనేది సస్పెన్స్, మీరే చూస్తారు థియేటర్స్లో. నిజానికి ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారి విశ్వరూపాన్ని చూస్తారండి. చాలా బాగా చేశారు. నేను ఇంతవరకు చూసిన వారి మూవీస్లో ఒక లవర్ బాయ్ లాగా అలా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్సే ఎక్కువ చూసుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం అద్భుతంగా నటించారు, చాలా కష్టపడి. గ్రేట్ అన్నమాట. అసలు ఎప్పుడు చూసేది కాకుండా డిఫరెంట్గా చూస్తారు. డెఫినెట్గా మంచి ఫ్యాన్ అయిపోతారు వరుణ్ సందేశ్ గారికి ఈ సినిమా చూసిన తర్వాత. అయితే ఈవెన్ ఫ్యామిలీస్ కానీ, యంగ్స్టర్స్ కానీ, టీనేజర్స్ అందరూ కూడా ఈ సినిమాని చూడాలి. చాలా బాగుంటుంది ఈ సినిమా. అలాగే మహేంద్రనాథ్ గారు మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్. వారు ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వరుసగా 3 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ మీ నెక్స్ట్ ప్రాజెక్టుల్లో కూడా నేను ఉంటాననుకుంటున్నాను. ఇలాగే మంచి సక్సెస్ అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే డైరెక్టర్ అద్యంత హర్ష గారు, వారు ఇక్కడ లేరు కానీ చాలా మంచి డైరెక్టర్ గారండి. ఆ రోజు షూటింగ్లో కూడా నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి బాగా చేయించుకున్నారు. అలాగే DOP గారు చాలా బాగా చేశారు.
యాక్చువల్లీ నేను ఈ సినిమా గురించి చిన్న విషయం చెప్తానండి. నాతో పాటుగా కిషోర్ దాస్ గారని ఆయన్ని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట ప్రివ్యూ షోకి. తీసుకెళ్ళినప్పుడు వినోద్ చిన్న సినిమా కదా ఏముంటుందిలే అని చెప్పేసి ఆయన రావటం జరిగిందండి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి అండి ఆయన అబ్బా అబ్బా ఎంత బాగుందయ్యా, నిజంగా ఇది అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పేసి మెచ్చుకున్నారండి. అది నాకు చాలా బాగా సంతోషం అనిపించింది. అంటే అమ్మో ఇంత భయం వేస్తుందయ్యా, నాకు ఇంత విషయం ఉంటుంది అనుకోలేదు నేను ఈ సినిమాలో, ఇంత బాగుంది ఏంటి సినిమా అని చెప్పేసి ఆయన మెచ్చుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే అందరికీ ఈ సినిమా నచ్చుతుంది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి తోటి నటీనటులందరికీ అలాగే క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు కాకినాడ నాని. జనాల్లో కూర్చుని వినడం అంటే, నేను జర్నలిస్ట్ అండి, వినడం తప్పించి మాట్లాడడం సరిగా రాదు నాకు. కానీ ఈ సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ చేశాను నేను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరూ భయపడుతూ ఉంటారేమో అనుకుంటారు, కానీ చాలా నవ్వుకుంటారండి సినిమా. హ్యాపీగా అందరూ కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. దీంట్లో మన వరుణ్ సందేశ్ గారు చాలా కష్టపడి, ఆయన ప్రమోషన్ కూడా చాలా కష్టపడి చేశారండి. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన చూసి యాటిట్యూడ్ ఎక్కువండి అనుకున్న రోజులు కూడా ఉన్నాయండి. మీరు మా కాకినాడకి విజయోత్సవానికి దానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. ఆ టైంలో మీరు మాట్లాడిన తీరు ఎన్ని చూసి యాటిట్యూడ్ ఉంది టైప్లో ఫీల్ అయ్యామండి. కానీ అవన్నీ ఆయన దగ్గర నుండి చూసిన తర్వాత అమ్మో వరుణ్ సందేశ్ గారు ఇంత ఫ్రీగా ఉంటారా అనిపించిందండి నాకు. ఈ సినిమా చాలా బాగుంటుందండి. అందరూ అంటే 22వ తారీఖు రేపే, అంటే ఇవాళ అనుకోండి, అది సినిమా రిలీజ్ అవుతుంది ఓటీటీలో. మీ అందరి చేతుల్లో ఈ సినిమా చూడొచ్చు. మీరు హ్యాపీగా ఈ సినిమా చూసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హలో అండి, నేను కుషాల్ని. ఈ మూవీలో నేను స్టాండప్ కమెడియన్ వేద క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే బాగుందని టాక్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ August 22 రిలీజ్ అవుతుంది ఆహాలో. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో నాని గారు ఇందాక అన్నారు కదా యాటిట్యూడ్ అని, అందుకే అండి ఎప్పుడు ఒక బుక్ని కవర్ చూసి జడ్జ్ చేయకూడదు. అండ్ సో ఈ సినిమా విరాజీ August 2 థియేటర్ రిలీజ్ అయింది. అండ్ నాకు యాక్చువల్లీ చాలామంది నాకు మెసేజ్ చేసి, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలామంది మెసేజ్ చేసి, అంటే చాలా చోట్ల బేసిక్గా రిలీజ్ అవ్వలేదు మా సినిమా డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ రోజు ఆ సెకండ్ రోజు ఏంటంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం వల్ల యూనో ఇట్ డిడెంట్ రీచ్ టూ మెనీ పీపుల్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఆహా మా సినిమాని తీసుకుని ముందరికి మీ అందరి ముందు ఓటీటీలో తీసుకొస్తున్నందుకు నేను మా హోల్ టీమ్ ఆల్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. అండ్ సో థియేటర్లో చాలామంది చూడలేదు, సో ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి సినిమా. మంచి సినిమా, మంచి ఎఫర్ట్ పెట్టి, చాలా ఎఫర్ట్ పెట్టి మేమందరం చేశాము, చాలా ఇష్టపడి మేమందరం చేశాము. అండ్ ఇది ఒక చిన్న కాన్సెప్ట్ని చాలా కొత్తగా చూపించారు. ఒక కొత్త కాన్సెప్ట్ మీరు నా లుక్ చూస్తే కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, టీజర్ ట్రైలర్ చూస్తే కానివ్వండి, యుల్ సీ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్. సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎక్కువ జనాలకి రీచ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. అందరూ తప్పకుండా ఖచ్చితంగా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ యూనో ఎందుకంటే కొన్ని సినిమాలు ఐ గెస్ మనం ఏమనుకున్నా థియేటర్ వరకు రావాలంటే సంథింగ్ బియాండ్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి. ఎస్పెషలీ నా లాంటి ఒక యాక్టర్కి అంటే థియేటర్కి రావాలి జనాలంటే ఇట్ షుడ్ బీ బియాండ్ ఎక్స్ట్రాడినరీ. నేను ఈ సినిమా వరకు ఏంటంటే డెఫినెట్గా ఇట్స్ గుడ్ ఫిల్మ్, ఒక మంచి సినిమా. మీరు ఇంట్లో కనుక చూస్తే కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మీరందరూ చూసి మా టీంని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మహేంద్ర గారు, ఆయన బర్త్డే, సో హ్యాపీ బర్త్డే మహేంద్ర గారు. అదే ఇది రేపే వస్తుంది కదా, అందుకనే. సో రేపు మహేంద్ర గారి బర్త్డే, సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మహేంద్ర గారికి. సో ఆయన పుట్టినరోజు నాడు ఆహాలో సినిమా వస్తుంది. అండ్ సూపర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్
మీకు ఇది ఒక మంచి గిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నా మహేంద్ర గారు. అండ్ సో మా టీం అందరు కూడా థ్యాంక్ యూ ఆల్, మా క్యాస్ట్ అండ్ మా టెక్నీషియన్స్, ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా డైరెక్టర్ హర్ష. ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి చాలా ప్లానింగ్ చేసి ఈ సినిమాని చేయడం జరిగింది. అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో, ఆయన ఈ విజన్లో ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద అయితే ట్రాన్స్లేట్ అయింది. అండ్ డెఫినెట్గా ఐమ్ షూర్, లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇంకా చాలామంది మీరు థియేటర్కి రాలేదు కాబట్టి మేమే మీ ఇంటికి ఇంత తక్కువ రోజుల్లో వస్తున్నాము. సో ఐ హోప్ దట్ యూ గైస్ వాచ్ ద ఫిల్మ్ అండ్ యూ సపోర్ట్ అస్. సో August 22nd ఆన్ ఆహా విరాజీ, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలండి, సినిమా అయిపోయింది, విరాజీ సినిమా మొత్తం చేసేసాం, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు వరుణ్ సందేశ్తో ఏ అవసరం లేదు, అలాగే వరుణ్ సందేశ్ కూడా నాతో ఏ అవసరం లేదు, అయిపోయింది కదా. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఫ్యాక్ట్, ఏంటంటే ఈయనకి యాటిట్యూడ్ లేదండి. నేను చెప్తాను, అంటే ఒక ప్రొడ్యూసర్ అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ లేచి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ నేను చెప్తున్నా, ఎందుకంటే వెరీ గుడ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. ఎందుకంటే ఇది చెప్పాలి, కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అంటే ట్రావెలింగ్ చేసాం కాబట్టి చెప్పాలి. యాటిట్యూడ్ అనేది ఏం లేదు, మనం ఆయనతో మంచిగుంటే ఆయన మంచిగా ఉంటాడు, మనం ఉండేదాన్ని బట్టే ఎదుటి మనిషి ఉంటాడు. ఆయనే కాదు ఎవరైనా అంతే ఉంటారు. బట్ ఈయనతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్. ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు, మా ముందరుండి ఎప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.